ఆటోమేటిక్ పాడి డయర్ అదే క్లీనర్ కి సంబంధించినటువంటి ఈరోజు శనివారం లోపల మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను కలెక్టర్ గారి సందర్భంగా కోరడం జరిగింది. ఎక్కడెక్కడైతే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. శనివారం ప్రాజెక్టు కింద ఉంటుంది కాబట్టి కొంత ప్యాడీ బాగా డిపెండెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువ కొంత డిసిలిటేషన్ ఆ కాలువ పూడికలు తీయమని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తెచ్చి వాటిని ఆదేశించి పూడికలు తీసినట్టయితే కొంత దిగుబడి కొంత ఆయకట్టు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేయమని కోరుతా ఉన్నాం. తర్వాత మీ అందరికీ శుభాకాంక్షలు. మొన్న మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయిపోయింది, పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. దాదాపు 180 కోట్ల చిల్లరతోటి నేను అడగానే జాగా కలెక్టర్ గారు ప్రతిపాదన పంపారు. శాంక్షన్ మనది ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మా మండలంకి ఏం రాలే అనుకుంటున్నది నన్ను అనుకుంటా. అదేవిధంగా ఇప్పుడే బస్సు కూడా ఒకటి అడిగినారు. తప్పకుండా డిఎం సిద్దిపేట గారికి నేను కూడా మిమ్మల్ని జేసీ గారు మాట్లాడాను. ఇలా కోరిక రిప్రజెంటేషన్ పంపిస్తాను. నేను కూడా మా ఆఫీస్ ఆర్టీసీ ఓఎస్టీకి చెప్తాను, బస్సు కూడా స్టార్ట్ చేస్తాను. అందరూ కూడా ఇదే కాక ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా అధికారులు కానీ మేము కానీ అవకాశం ఉన్నంత వరకు చేస్తా ఉన్నాం. చిన్న చిన్న సీసీ రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామాల మున్పటి కంటే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచినీళ్ళ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని కార్యదర్శి గ్రామ కార్యదర్శి ఎవరు ఎక్కడ కూడా నీళ్ళ సమస్య లేకుండా కూడా చూసుకునే విధంగా చేస్తూ ఉన్నాం. వెంటనే స్పందిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఈ కొన్నటువంటి వస్తువులు కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవడానికి ఒక పక్కన 5 లక్షల రూపాయలతో షెడ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా. ఇమ్మీడియట్ గా ఎవరైనా మీరే దాని ఏసీడీపీ 5 లక్షల లోపు కాబట్టి రేపటి వరకు స్టార్ట్ చేసుకుంటే కూడా చేస్తాం. దాని తర్వాత లారీలు కూడా తొందరగా చేసేట్టుగా డిఎం సివిల్ సప్లై గారిని కోరుతా ఉన్నా. వాటికి ఎక్కడ కూడా ఇక్కడ కొంత క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. వర్షాలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కొంచెం అకాల చెడగొట్టు అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది కలగదు కాబట్టి ఆ విషయంలో కూడా కొంత అందరూ తాటిపత్రులు కానీ ఇంకేదన్నా కూడా అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా కొంత తొందరగా ఎండబెట్టుకోవడానికి వడ్లు తెచ్చి తేమ శాతం రాకపోతే అక్కడ ఏం చేయలేము కాబట్టి వాళ్ళు కూడా తేమ శాతంతో మనం తొందరగా కొనుగోలు చేస్తాం. లారీ 4-5 ఎక్కువ తెప్పిస్తాం. ఇంకా ఒక తూకం కౌంటర్లు ఇంకో 2-3 ఎక్కువ పెట్టినా పెట్టండి, పర్లేదు. ఎక్కువ వస్తే జాప్యం చేయకూడదు. కొద్దిగా ప్రత్యేకించి పర్యవేక్షణ నేను ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఆర్డీఓ గారు అప్పుడప్పుడు సూపర్వైజ్ చేయండి. ఎస్ఐ గారు మీరు కూడా కొంత లారీలు ఇచ్చుకోవచ్చు, ట్రాన్స్పోర్టర్లు కానీ హెవీ అరైవల్స్ ఉన్నటువంటి సెంటర్ మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ దగ్గర తొందర మూవ్మెంట్ చేసి ఇస్తే మనకు వర్క్ లోడ్ తక్కువ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరిదో ఒక భాగస్వామ్యం కాదు. రైతులంటే అందరిది భాగస్వామ్యం. రైతులంటే అందరూ రాజకీయ పార్టీలు అందరూ సహకారం చేయాలి. కాబట్టి ఇక్కడ ఎటువంటి కొనుగోలు సమస్య రాకుండా ఉండేదో చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ మరొకసారి ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళా సంఘం నాయకులందరూ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కొంత చేపల మార్కెట్ కూడా చేయాలని కలెక్టర్ గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు మనం పోతా ఉంటుంటే వంటి మామిడి దగ్గర వెజిటేబుల్ మార్కెట్ ఎట్లుందో ఇక్కడ కూడా బయట నేను షెడ్ వేసి మరి ఒక నాట్ ఓన్లీ శనివారం ఈ పక్కన గ్రామాలంతా ఫిష్ మార్కెట్ చేస్తూ ఉంటే వచ్చిపోయే వాళ్ళు అందరూ ఫిష్ కొరకు ఆగే విధంగా నిర్వహణ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి దాన్ని మేము డిస్కస్ చేస్తున్నాం. మీరు అందరూ ముందుకు వస్తే దాన్ని ఏదో మనం పెట్టిన ఆరంభ శూరత్వం లేక మనం పెట్టినాం ఎవడు అమ్మేటోడు లేడు కొనేటోడు లేడు ఇబ్బంది అవుతుంది. వేరే కార్యకలాపాలు వాడతారు దాన్ని. అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ఫిషరీస్ మండల మీ కొత్త ఫిషరీస్ ఆఫీసర్తో మాట్లాడి అన్ని ఫిషరీస్ సంఘాలందరూ కూడా ఒకవేళ మార్కెటింగ్ ఎక్కువ రేటు తోటి అమ్ముకోవడానికి అవకాశం కొంత మెయిన్ రోడ్ కాబట్టి ప్రాజెక్ట్ నుంచి అక్కడ తీసుకుపోయి అమ్ముకునే విధంగా మరి అక్కడ ఒక షెడ్ వేయడానికి కూడా కొంత లేటెస్ట్ అంటే అవసరాలతోటి అక్కడ పడేటువంటి గిరాకీ ఎక్కువ దొరుకుతుంది. బయట అటువంటి కూడా చేపలు ఎక్కువ కొనుక్కొని రూపాయి ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అని అడుగుతా ఉన్నాం. మీకు అవసరం ఉంటే వేస్తాం వద్దనుకుంటే ఇక్కడే అమ్ముకున్నాను.